తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాశుల గురించి తెలియజేస్తారు. అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియజేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు, ఇక్కడ వక్రగతి వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెనక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, వినరా? కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139, 130 రోజులు, 140 రోజులు అనుకుంటాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన, చకచకా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ సమయం ఉందయ్యా, అమ్మయ్యా అనుకుంటాం. ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయాం. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పాను. వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి 3 రకాలు. కేవలం దృష్టి మాత్రమే. మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాం, ఇటు సైడ్కు చూడగలుగుతాం. ఓకేనా? జనరల్గా తల తిప్పుకొని చూస్తాం. ఇట్లా కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళ్తాడు, అంతే. ఇది పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, అంటే ఈ శని వక్రగతి వల్ల అండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. శని వక్ర దృష్టి వలన మరి యొక్క ద్వాదశ రాశులలో మరి కన్యా రాశి దాకా రావడం జరిగింది. కన్యా రాశి వారికి వీరికి పంచమాతు మొన్నటిదాకా కూడా 6వ స్థానంలో శనిగ్రహము వీరికి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తూ ఉంటే, కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం జరిపించాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సంతానము యోగం కావచ్చును, ఇలా ఇవన్నిట్లో ఎవరికి ఏ వయసుకు ఆ రిజల్ట్ ఇచ్చి వెళ్ళనున్నాడు శని భగవానుడు. అయితే ఇక్కడ ఆల్రెడీ వీరికి గురువు 9వ ఇంట్లో ఉండడం వల్ల మంచి ఫలితం ఇస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ పంచమ చూపు మంచిది కాదు. ఓకే, మనం ఇందాక చెప్పుకున్నటువంటి వాటిలో మైనస్ వాతావరణం అంటే ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటుంది, చెప్తాను. ముందుగా ఒకసారి వీరు చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఏ పని చేసినా అవలీలగా నెరవేరును. ఇది గురువు ఇచ్చేటువంటి రిజల్ట్. ఇది గురువు మాత్రమే ఇచ్చేది. ఓకేనా? అన్ని రంగాల వారికి అంత మంచి ఫలితాలే ఉన్నాయి. విందు వినోదములు, అనుకోని ఆదాయము, విద్య యందు లాభాలు, మంచి ఉద్యోగము, పదోన్నతి, అదేవిధంగా గృహమందు చక్కటి ఆరోగ్యము, అందరికీ కార్యానుకూలత, మంచి అవగాహన పరిస్థితులు,
ఏర్పడడము, కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, నూతన పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి, భూ ధన ధాన్యాది సంబంధించినటువంటి విషయాలలో మంచి రిజల్ట్ ఉంది. ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అంటే వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలండి? మరి ఇక్కడ గురువు వీరికి ఇన్ని శుభాలు ఇస్తున్నాడు. శనిగ్రహము కూడా 6వ స్థానంలో ఉండడం వలన వీరికి గత కొంతకాలంగా అంతే ఎవ్రీథింగ్ ఫైన్. కానీ 2022-23 మార్చి వరకు ఆ సమయంలో 23 ఎండింగ్ దాకా కూడా చాలా ఎన్నో ఇబ్బందులు అయితే ఉన్నవి. అష్టమ గురువు వల్ల, పంచమ శని వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు వీరు. మళ్ళా ఇప్పుడు పంచమ దృష్టి శనిది రావడం చేత కొన్ని నష్టాలు ఉన్నాయి. అనూహ్య నష్టాలు అయితే ఉన్నవి, ప్రమాదాలు ఉన్నవి, కొన్ని తగాదాలు ఉన్నవి, కొంత స్త్రీలతో ఇబ్బందులు కరమైనటువంటి పరిస్థితి ఉన్నది. మనశ్శాంతి అనేటువంటిది కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 2-3 నెలలు అధికమైనటువంటి శ్రమ, మీరు పనిచేసే చోట కొంత పై అధికారుల నుండి ఏమైనా ఇబ్బందులు కావచ్చును, లేదా 8 గంటలు పనిచేసే చోట 10 గంటలు పనిచేయడం కావచ్చును, లేదా ఉద్యోగ విషయంలో, లేదా మీ పిల్లలకి ఏమైనా బైక్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉండవచ్చును, లేదా పిల్లలు బయటి దేశాలకు వెళ్ళాలి అనుకున్నట్టయితే కొంత ఏమైనా ఈ యొక్క వీసా రిలేటెడ్ కానీ ఏమైనా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటుంది. కనుక మరి గురుగ్రహం అయితే బాగుంది, అయినప్పటికీ శని ఇచ్చేటువంటి రిజల్ట్ కూడా శని ఇస్తున్నాడు. కనుక సంతాన సాఫల్య కేంద్రాలకు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది సరైనటువంటి సమయం కాదు. పిల్లల కోసం అని ఏమైనా ఒక 3 నెలలు ఆగండి. ఆఫ్టర్ 3 months తర్వాత మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఏదున్నా కూడా జాతక పరిశోధన అనేటువంటిది మస్ట్, తప్పకుండా. కనుక మీ జాతకంలో చక్కగా మహాదశ అంతర్దశలు నడుస్తూ ఉన్నవి, భుక్తి కూడా బాగుంది, ఏదో చక్కటి దశలు నడుస్తున్నాయి అనుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. కనుక ఏదున్నా జాతక పరిశోధన అనేటువంటిది చాలా మంచిది. అంటే పరిహారము అనుకుంటే వీరికి ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి హోమము 100% చేసుకోండి. 2500కే మన వద్ద కేవలము కూడా శని హోమము చేయడం జరుగుతూ ఉన్నది. బయట 30-40 వేలు ఉంటుంది, అది చాలా తక్కువ రేట్లో చేయడం జరుగుతున్నది. ఒకటి. రెండవది ఏమిటి అంటే, మీరు ఒక వస్తువు కొన్నా కూడా భూతద్దం పెట్టి చూసేటువంటి పరిస్థితి ఉంది ఈ 3-4 నెలలు. కనుక అది గమనించండి. ఒక కారు కొనాలి అనుకున్నారా, లేదా ఒక 2 వీలరా, లేదా ఒక బంగారమా, ఏదైనా చేసి ఏడుపు బాగా ఉంది, కను దృష్టి బాగా ఉండేటువంటి పరిస్థితి. ఓకే, ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.